నంద్యాల జిల్లా పొన్నాపురం దగ్గర కేసీ కెనాల్లో ఇద్దరు గల్లంతయ్యారు. శ్రీనివాసులు అనే వ్యక్తి కెనాల్లో పడిపోయాడు. అతన్ని కాపాడబోయి ఈశ్వర్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఈశ్వర్యను స్థానికులు కాపాడారు. శ్రీనివాసుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు కలిసి పోయారంట. అది ఎట్లా జరిగింది చెల్లె పడినాక వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి చెప్పినాడు. అంతవరకు మాకు తెలియదు. మేము వచ్చి విచారించుకుంటే అంతలోపలనే నా కొడుకు కనపడకుండా పోయినాడు. నిన్న 3 గంటలకు. మీ కొడుకు పేరు ఏం పేరు? ఏం చేస్తున్నాం మీ కొడుకు? శ్రీనివాసు ఏం చేస్తుంటాడు? శ్రీనివాసులు అనే అబ్బాయి మా షాప్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆయన వాళ్ళందరూ మా షాప్లో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటారు. శ్రీనివాసులు అతనితో పాటు ముగ్గురు కలిసి చేపలు పట్టడానికి పోయి అక్కడి నుంచి నీళ్ళలో పడిపోయి ఇంతవరకు ఇంకా ఆచూకీ దొరకలేదు అబ్బాయిది. కంప్లైంట్ కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి ఫారూక్ సార్ గారికి కూడా ఫోన్ చేశాము. ఆయన పైన సంతూరులో ఈతో మాట్లాడేసి తుమ్ము కూడా బంద్ చేయడం జరిగింది. నీళ్ళు ఈరోజు నిన్న 3 గంటలప్పుడు మిస్సింగ్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఇంకా ఆచూకీ లేదు. మళ్ళీ ఇంత నీళ్లు తగ్గడం జరిగింది. నాకు తెలిసి ఈరోజు రాత్రి కానీ రేపు పొద్దున కానీ దొరికే అవకాశం ఉంది.